ఓన్లీ రెయినీ సీజన్లోనే దొరికే బోడకాకరకాయ అండి. మస్ట్ ట్రై రెసిపీ అండ్ మస్ట్ ట్రై వెజిటేబుల్ అన్నమాట. కంపల్సరీగా మీరు రెయినీ సీజన్లో మినిమం 3 to 4 టైమ్స్ అన్నా తినడానికి ట్రై చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. విటమిన్ సి, ఇమ్యూనిటీ బూస్టర్, మంచి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కాకరకాయ. సో ఇక్కడ కట్ చేయండి. కట్ చేసినప్పుడు లోపల గింజలు తీయకుండా ఇలా సన్నంగా కట్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు హాట్ వాటర్లో ఒక 1 to 2 minutes అలా వాష్ చేయండి. అప్పుడే మన చిన్న చిన్న జర్మ్స్ ఉంటే పోతాయి. సో ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఆనియన్స్ వచ్చేసరికి చాలా తక్కువ తీసుకోండి. అండ్ ఇక్కడ కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసి మనం చిన్నగా కట్ చేసుకున్న కాకరకాయని కూడా వేసేసుకొని మధ్యలో కలుపుతూ కొద్దిగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోండి. సిమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫైనల్గా ఇక మనకు కర్రీ అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అండ్ కారం వేసేసి ధనియాల పొడి, ఈ మసాలాలు ఏవి అవసరం లేదండి. జస్ట్ ఉప్పు, కారం వేసేసుకొని మీకు నచ్చితే కొత్తిమీర వేసుకోండి, లేకుంటే అది కూడా స్కిప్ చేయొచ్చు. చాలా సింపుల్ అండ్ హెల్దీ కర్రీ అండి. తప్పకుండా ట్రై చేయండి.